గుడ్లవల్లేరు సంఘటన మాత్రం చాలామందికి చాలా నేర్చుకోవాలి ఆ సంఘటన చూసి. ఈరోజు ఒక మహిళా అధికారి వచ్చేసి ఆ విద్యార్థులు దేనికోసం అక్కడ పోరాటం చేస్తున్నారు, మమ్మల్ని వీడియోలు తీసి మా వీడియోలను బయట వారికి అమ్ముతున్నారని చెప్పేసి వారు చేస్తూ ఉంటే, ఆ ధర్నా చేస్తూ ఉంటే ఆ మహిళా అధికారి వచ్చి వారిని బెదిరించి కొట్టడానికి వెళ్ళి, మీ అంతు చూస్తాను, ఎస్పీ అంటే భయం లేదంట, డిఎస్పీ అంటే భయం లేదా, సిఐ అంటే భయం లేదా అని చెప్పి ఆ మహిళా అధికారి ఆ విధంగా ఆ పిల్లలను బెదిరిస్తూ ఉంటే అసలు ఎక్కడికి పోతుంది? అదే మహిళా అధికారి కూతురు ఉండొచ్చు, అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎస్ఐ కూతురు ఉండొచ్చు, మన కూతుర్లు ఉండొచ్చు, సమాజంలో లెక్చరర్ల కూతుర్లు ఉండొచ్చు, ఇంకొకరు కూతురు, ఎవరైనా అందరూ మన ఆడబిడ్డల నుంచి మనం గొంతు దించుకొని నడుస్తూ ఉంటే వారిని గొంతు నెక్కే ప్రయత్నం చేయటం ఈ పోలీసు వ్యవస్థ వారు మాత్రం. మరి వీరు ఈ విధంగా చేయమని ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు వీళ్ళకు? కాలేజీ యాజమాన్యం ఇచ్చిందా, ప్రభుత్వం ఇచ్చిందా, ఏంటిది? ఒక మహిళా అధికారి ఆ ఆడబిడ్డలను అణగదొక్కాలని చూస్తుంది.